హాయ్ అండి. నమస్తే. ఈరోజు మన కిచెన్‌లో సంక్రాంతి స్పెషల్ గోదావరి వాళ్ళు ప్రిపేర్ చేసుకునే పాకుండల రెసిపీని పక్కా కొలతలతో చాలా ఈజీగా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. కొలతలొక్కటి జాగ్రత్తగా చూసుకున్నాము అంటే ఈ పాకుండల రెసిపీని ఎవరైనా కూడా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా ప్రిపేర్ చేసిన పాకుండలు కనీసం 10 రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఈ పాకుండలు తయారు చేయడానికి తడిపిండి కావాలి కాబట్టి ఒక కప్పుతో బియ్యం కొలిచి తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక డబ్బా వరకు బియ్యం తీసుకుంటున్నాను. నేను తీసుకున్న బియ్యం మనం రోజు ఇంట్లో వాడే బియ్యమే తీసుకున్నానండి. కావాలి అంటే రేషన్ బియ్యమైనా కానీ తీసుకోవచ్చు. ఈ బియ్యాన్ని నీళ్లు పోసి 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత మళ్ళీ ఈ బియ్యం మునిగే వరకు నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. పాకుండలు ఎప్పుడు చేసినా కానీ పర్ఫెక్ట్‌గా రావాలి అంటే బియ్యం ఖచ్చితంగా 16-18 గంటల పాటు నానబెట్టుకోవాలండి. అప్పుడే పాకుండలు చాలా బాగా వస్తాయి. ఇక్కడ నేను రాత్రంతా నానబెట్టాను. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బియ్యం ఇలా చక్కగా నానాలి. ఇలా నానితేనే పాకుండలు పర్ఫెక్ట్‌గా వస్తాయండి. నానిన బియ్యాన్ని మళ్ళీ ఒక 2 సార్లు నీళ్లు పోసి నీట్‌గా క్లీన్ చేయాలి. ఆ తర్వాత ఈ బియ్యాన్ని వడగిన్నెలోకి వడకట్టేస్తున్నాను. ఇక్కడ నేను బియ్యం కొంచెమే తీసుకున్నాను కాబట్టి మిక్సీలోనే పిండిని ప్రిపేర్ చేస్తున్నానండి. ఒకవేళ ఎక్కువ బియ్యం తీసుకునేటట్లయితే మిల్లుకిచ్చైనా పిండి పట్టించుకోవచ్చు. వడగిన్నెలో ఒక్క 5-6 నిమిషాలు ఉంచిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పొడి క్లాత్ మీద వేస్తున్నాను. ఇలా పొడి క్లాత్ మీద వేసి ఒక 2-3 నిమిషాలు ఉంచాము అంటే సరిపోతుంది. బియ్యంలో తేమ ఉండాలి కానీ నీళ్లు తగలకూడదు. బియ్యంలో తేమ లేకుండా పొడి పొడిగా అయినా కానీ ఇబ్బంది అవుతుందండి. ఖచ్చితంగా బియ్యం పట్టుకొని చూస్తే తేమ ఉండాలి. నీళ్లు తగలకూడదు. అప్పుడు బియ్యాన్ని మిక్సీ జార్‌లో వేసి వీలైనంత మెత్తగా పిండి పట్టుకొని ఇలా జల్లించుకోవాలి. జల్లించుకునేటప్పుడు కూడా సన్నని రంధ్రాలు ఉన్న జల్లెడలో మాత్రమే పిండిని జల్లించుకోవాలి. ఇలా జల్లించిన తర్వాత పిండి ఆరిపోకుండా అదిమి మూత పెట్టుకోవాలి. ఇలానే మిగతా పిండినంతటిని కూడా జల్లించేశాను. ఇప్పుడు ఇలా అదిమి మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నాను. పిండి ఆరిపోయినా కానీ పాకుండలు సరిగా రావు. ఈ పాకుండలు ప్రిపేర్ చేయటం కోసం ఇక్కడ పచ్చి కొబ్బరి తీసుకుంటాం కాబట్టి సగం చిప్ప వరకు పచ్చి కొబ్బరి తీసుకొని వీలైనంత సన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసేయాలి. వీటిని ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసే పాత్రలోనే కొంచెం నెయ్యి వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి చక్కగా ఫ్రై చేయాలి. ఇక్కడ నేను ఒక చిన్న డబ్బా మాత్రమే బియ్యం తీసుకున్నాను కాబట్టి కొబ్బరి చిప్పని తీసుకున్నాను. సగం వరకు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు పక్కకు తీసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏ డబ్బాతో అయితే బియ్యం కొలిచామో సేమ్ అదే డబ్బాతో డబ్బాకి కొంచెం తక్కువ బెల్లం తీసుకోవాలి. మెత్తటి బెల్లం తీసుకోవాలి. కొంచెం నీళ్లు వేసి స్టవ్ మీద ఉంచి ముందు ఈ బెల్లాన్ని కరిగించాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కరిగించిన తర్వాత పాకం ప్రిపేర్ చేసే పాత్రలోకి వడకట్టేస్తున్నాను. పాకం ప్రిపేర్ చేసే పాత్ర అడుగు మందంగా ఉండేటట్లు చూసుకోవాలి. అప్పుడే పాకం అంతా కూడా ఈవెన్‌గా ఉడుకుతుంది. పాకం అంతా కూడా చక్కగా వస్తుంది. ఒకవేళ అడుగు పల్చగా ఉన్నట్లయితే ఒక చోట పాకం వస్తుంది. మరో చోట పాకం అర్థం కాదు కాబట్టి అడుగు మందంగా ఉండేటట్లు చూసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మధ్య మధ్యలో చెక్ చేస్తూ పాకాన్ని ప్రిపేర్ చేయాలి. పాకుండల కోసం ప్రిపేర్ చేసే పాకం అచ్చం అరిసెల పాకంలాగా ఉండాలి అండి. ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లేత ఉండ పాకం రావాలి. పాకాన్ని ఇలా చేతిలోకి తీసుకొని చూస్తే ఉండ కట్టాలి. ఇలా లేత ఉండ పాకం వచ్చింది అంటే పాకుండలకి పర్ఫెక్ట్ పాకం అన్నట్లు. ఇలా పాకం వచ్చిన తర్వాత లో ఫ్లేమ్‌లో ఉంచే కొబ్బరి ముక్కలు వేశాను. ఆ తర్వాత కొంచెం ఇలాచీ పొడిని, నెయ్యిని కూడా వేసేసి అంతా కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించి మనం ముందుగా మిక్సీ పట్టి జల్లించి పెట్టుకున్నాం కదా! ఆ పిండిని వేసేయాలి. పాకం చల్లారక ముందే పిండిని వేసేయాలి. అలాగే పిండి వేసేటప్పుడు కూడా ఉండలు ఉండలుగా కాకుండా ఇలా చల్లినట్టు చేయాలి. ఎందుకంటే మనం అదిమి పెడతాం కదా! చేతి వేళ్ళతో పిండిని ఇలా చల్లినట్టు వేయాలి. వేసిన పిండి వేసినట్టు కలిపిన తర్వాత మాత్రమే నెక్స్ట్ మళ్ళీ పిండి వేసి కలుపుకోవాలి. ఇలా పిండి వేసి కలుపుకునేటప్పుడు పాకం చల్లారకుండా చూసుకోవాలి. పాకం చల్లారక ముందే పిండి వేసి స్పీడ్‌గా కలుపుకోవాలి. ఇక్కడ నేను పట్టిన పాకానికి తీసుకున్న పిండికి కరెక్ట్‌గా సరిపోయిందండి. పిండి అసలేమీ మిగల్లేదు. ఒక డబ్బా వరకు బియ్యం తీసుకున్నాను కదా! కరెక్ట్‌గా ముప్పావు డబ్బా వరకు బెల్లం తురుము తీసుకున్నాను. పాకానికి పిండికి కరెక్ట్‌గా సరిపోయింది.
ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసి కొద్దిసేపు మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు కాస్త లూజ్‌గా అనిపించిన ఒక 10 నిమిషాలకి కరెక్ట్‌గా సెట్ అయిపోతుందండి. పిండిని అంతటిని కూడా ఇలా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ స్టవ్ మీద ఈలోపు నూనె పెట్టాము అంటే ఈ పిండి సెట్ అయ్యేలోపు నూనె కూడా బాగా వేడై ఉంటుంది. ఇక్కడ చూడండి ఒక 10 నిమిషాలకే పిండి అంతా కూడా చక్కగా సెట్ అయింది. ఇప్పుడు పాకుండలు ప్రిపేర్ చేయడం కోసం పిండిని ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని ఇలా రౌండ్‌గా చుట్టుకోవాలి. ఇక్కడ నేను పాకుండలని అప్పటికప్పుడు డైరెక్ట్‌గా ప్రిపేర్ చేసి నూనెలోకి వేస్తున్నాను. నూనె బాగా వేడైన తర్వాత లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసి నూనెకి తగినన్ని పాకుండలు వేసి డీప్ ఫ్రై చేయాలి. మరీ ఎక్కువ కూడా వేయొద్దండి. నూనెకి సరిపడినన్ని వేసేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మాత్రమే వీటిని డీప్ ఫ్రై చేయాలి. అప్పుడే పిండి లోపల వరకు చక్కగా ఉడుకుతుంది. ఇక్కడ చూడండి కాస్త ఫ్రై అయిన తర్వాత అడుగు నుంచి నిదానంగా కలిపేయాలి. వేసిన వెంటనే కలిపినా కానీ పాకుండలు నూనెలో విడిపోతాయి కాబట్టి వేసిన వెంటనే కలపొద్దు. కాస్త ఫ్రై అయిన తర్వాత నిదానంగా అంతా కూడా ఈవెన్‌గా ఫ్రై అయ్యే విధంగా కలిపేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డీప్ ఫ్రై చేసి పక్కకు తీసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు రెండవ వాయిని వేయటం కోసం ఇక్కడ నేను పాకుండల్ని తీసుకొని ఇలా ప్లేట్లోకి పెట్టేస్తున్నాను. పిండి కాస్త బిగుసుకున్న తర్వాత పాకుండల్ని ఇలా ఉండలుగా చేసుకొని ప్లేట్లోకి తీసుకోవచ్చు. ఫస్టే చేసాము అంటే మొదటి వాయి కాస్త లూజ్గా ఉంటుంది కాబట్టి పిండి కాస్త లూజ్ అయిపోతుంది. ఉండ షేప్ కరెక్ట్గా రాదు. కాబట్టి రెండవ వాయికి పిండి సెట్ అయిపోయింది. ఇలా ఎన్ని కావాలో అన్ని ఉండల్ని ఇలా ప్లేట్లోకి ప్రిపేర్ చేశాను. నూనెలోకి వేసేటప్పుడు కూడా మళ్ళీ ఒకసారి రౌండ్‌గా చుట్టేసి ఇలా వేసేయాలి. నూనెలో ఎక్కువ వేసినా కానీ సరిగ్గా ఫ్రై అవ్వవు కదండీ! నూనెకి సరిపడినన్ని మాత్రమే వేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టి నిదానంగా డీప్ ఫ్రై చేయాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వీటిని కూడా ఇలా మంచిగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసేసి ఇప్పుడు పక్కకు తీసేస్తున్నాను. చూశారు కదండీ! సంక్రాంతి పండగకి గోదావరి వాళ్ళు స్పెషల్‌గా ప్రిపేర్ చేసుకునే పాకుండల రెసిపీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కొలతలతో గనక తయారు చేసుకున్నాము అంటే ఈవెన్ ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళైనా కానీ ఈ పాకుండల్ని చాలా ఈజీగా పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకటి తుంచి చూపిస్తున్నాను చూడండి. లోపల వరకు పిండి చక్కగా ఫ్రై అయింది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.